ఈ వీడియోలో బంగ్లాదేశ్ లో నడి రోడ్డుపై అందరూ చూస్తుండగా ఒక హిందువుని బట్టలు విప్పేసి చెట్టు కట్టేసి అల్లాహు అక్బర్ అంటూ చంపేశారు. దాని గురించి మాట్లాడదాం. దీపు చంద్రదాస్ బంగ్లాదేశ్ లో దళిత వర్గానికి చెందిన ఒక హిందూ. ఫ్యాక్టరీలో రోజువారీ కూలి పని చేసుకుని తన పెళ్ళాం బిడ్డలు పోషించుకుని ఒక సాధారణ వ్యక్తి. ఫ్యాక్టరీలో తనతో పాటు పనిచేసే మేనేజర్ అలంగీర్ హుస్సేన్ అనే ఒక మతోన్మాది దీపు చంద్రదాస్ ని రాజీనామా చేయమని బలవంతం చేశాడు. దీపు చంద్రదాస్ రాజీనామా చేయకపోవడంతో దీపు చంద్రదాస్ ప్రాఫెట్ మహమ్మద్ కు వ్యతిరేకంగా మాట్లాడాడని, అందరు దేవుళ్ళు సమానమే, దేవుడు ఒక్కడే అన్నాడని, అది ఇస్లాం నమ్మే అల్లా ఒక్కడే దేవుడు అనే సిద్ధాంతానికి వ్యతిరేకం అని రోడ్ల మీద విధ్వంసం చేసే ఉగ్రమోకలు తీసుకుని వచ్చి దీపు చంద్రదాస్ ని వాళ్ళకి అప్పగించాడు. ఆ ఉగ్రమోకలు దీపు చంద్రదాస్ని కొట్టి చంపి నడి రోడ్డుపై ఈడ్చుకుంటూ వెళ్లి ఒక చెట్టు కట్టేసి అందరూ చూస్తుండగా గుడ్లు విప్పేసి బహిరంగంగా అల్లాహు అక్బర్ అంటూ మంటల్లో కాల్చి చంపారు. ఈ విషయం బయటికి రాగానే ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల హృదయాలు బరువెక్కిపోయాయి. ఎలాగైనా దీపు చంద్రదాస్ జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకోవాలని మన దేశ ప్రజలు రోడ్లెక్కారు. ఈ రోజు బంగ్లాదేశ్ లో మైనారిటీగా ఉన్న హిందువులకు ఇలా జరిగింది. రేపు ఒక రోజు మన భారతదేశంలో హిందువులు కూడా మైనారిటీ అయితే రేపు మా పరిస్థితి అంతే అని ప్రజల్లో భయాలు ఏర్పడ్డాయి. ఈ సంఘటన జరిగిన తర్వాత దీపు చంద్రదాస్ కు మద్దతుగా చాలా మంది స్టేటస్లు పెట్టారు. చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ దీని మీద మాట్లాడారు. ఈ విషయం పైన యోగి ఆదిత్యనాథ్ గారు స్పందిస్తూ ఇలా అన్నారు: బంగ్లాదేశ్ లో ఒక దళిత హిందువుని మంటలో కాల్చి చంపేశారు. మీరు గాజాలో జరుగుతున్న వాటి కన్నీళ్లు వదులుతారు, కానీ ఒక దళిత హిందువుని బంగ్లాదేశ్ లో చంపేస్తే మీ నోటి నుంచి ఒక్క మాట కూడా రాలేదు. ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, బంగ్లాదేశ్ వాళ్ళని ఈ దేశం నుంచి వెళ్ళగొడతాం. మీరెవ్వరూ అడ్డు చెప్పకండి. వాళ్ళల్లో చాలా మంది ఓటు బ్యాంకు మీకు ఉంది. చాలా మందికి ఆధార్ కార్డులు ఇచ్చి మరీ మీరు పాపం చేశారు. మన దేశంలో ఉంటూనే మన వాళ్ళ మీద అపరాధం చేస్తారా అంటూ పవర్ఫుల్ స్పీచ్ ఇచ్చారు. యోగి ఆదిత్యనాథ్ గారు ఈ విషయం పైన చాలా కరెక్ట్ గా మాట్లాడారు. అక్రమంగా మన దేశంలో ఉంటూ మన దేశ తిండి తింటూ మన దేశం పైన వ్యతిరేకత పెంచుకుంటున్న బంగ్లాదేశ్ వాళ్ళని ఈ దేశం నుంచి వెళ్ళగొట్టాల్సిందే. అందరి హిందువుల మనసులో మెదిలే ఒకే ఒక ఆలోచన: క్రిస్టియన్స్ కోసం 120 దేశాలు ఉన్నాయి, ముస్లిం కోసం 57 దేశాలు ఉన్నాయి, కానీ మన హిందువుల కోసం ఉన్నది మాత్రం ఒక్క భారతదేశం మాత్రమే. భారతదేశాన్ని హిందూ దేశం చేయాలని. భారతదేశం ఖచ్చితంగా హిందూ దేశం అవుతుంది. ఎప్పుడో తెలుసా? హిందూ మతంలో కులాలు అంతరించినప్పుడు. కులాలే లేకపోతే కులాల మీద గొడవలు ఉండవు, కులాల మీద రిజర్వేషన్స్ ఉండవు. హిందువులందరూ ఒక్కటే అన్న ఐక్యభావం ప్రతి ఒక్కరిలో అప్పుడు ఖచ్చితంగా ఏర్పడుతుంది. మన వాళ్ళకి ఎక్కడో బంగ్లాదేశ్ లో దళితుల్ని చంపేసి అతను హిందువు అయ్యాడు. అదే మన దేశంలో ఉన్న దళితుల్ని కులం పేరు మీద దూషించి అంటరాను అని చేసి మన హిందువుల్లో ఉన్న సో కాల్డ్ అప్పర్ కాస్ట్ కులగజ్జగాలు చంపేస్తే దాని మీద ఏ ఒక్కడికి మాట్లాడడానికి నోరు రాదు. అప్పుడు అదే దళితుడు హిందూ అవడు. ఉత్తరప్రదేశ్ లో హరివం వాల్మీకి అనే దళిత వ్యక్తిని దొంగ అనే అనుమానంతో 100 మంది గుంపులుగా గుమిగూడి విచక్షణ రహితంగా బెల్టులు కర్రలతో కొట్టి చంపేశారు. ఛత్తీస్గఢ్ కి చెందిన రామనారాయణ కేరళలో పనిచేసుకుని బతుకుదామని వస్తే బంగ్లాదేశ్ వాడని అతన్ని కొట్టి చంపేశారు. పాపం అతను కూడా తరతరాల నుంచి అణచివేతకు గురవుతున్న దళిత వర్గానికి చెందిన వాడే. అంతెందుకు, తెలంగాణలోని మిర్యాలగూడలో ప్రణయ్ అనే ఒక దళిత యువకుడు అమృత అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటే అమృత వాళ్ళ తండ్రి మారుతీరావు తన కూతురిని ఒక తక్కువ జాతి కులం వాడు ఎలా పెళ్లి చేసుకుంటాడో అని చెప్పి గర్భవతిగా ఉన్న అమృత కళ్ళ ముందరే ప్రణయ్ని కిరాయి గుండాన్ని పెట్టి చంపించేశాడు. ఇలా చెప్పుకుంటూ పోతే దళితులపై జరిగిన దాడులు ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ చేసింది మన దేశంలో ఉన్న హిందువులే. ఇక్కడ నేను అల్లా పేరు చెప్పి ఇతర మతస్థుల్ని కిరాతకంగా చంపే వాళ్ళని సమర్థించడం లేదు. బంగ్లాదేశ్ లో బంగ్లాదేశీ ముస్లింలు దీపు చంద్రదాస్ ని చంపేస్తే మన దేశంలో ఉన్న ముస్లింలని మన హిందువులు ద్వేషిస్తున్నారు. ముస్లింస్ అందరూ ఇతర మతాల వాళ్ళని అల్లా పేరుతో చంపుదాం అనే ఆలోచనతో ఉండరు. దీనికి ఒక మంచి ఉదాహరణ ఏపీజే అబ్దుల్ కలాం గారు. ఎక్కడో మారుమూల ప్రాంతం నుంచి వచ్చి మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పేరు తెచ్చుకుని మన దేశానికే రాష్ట్రపతి అయ్యాడు. మన దేశ రక్షణ కోసం బోర్డర్ లో పోరాడే సైనికుల్లో ఎంతో మంది ముస్లింస్ ఉన్నారు. గుర్తుపెట్టుకోండి, ఒక మనిషిని కులం పేరుతో మతం పేరుతో చంపే మతోన్మాదులను అక్కడికక్కడే కాల్చి చంపాలి. వాళ్ళకి భూమి మీద బ్రతికే హక్కే లేదు, అది ఏ మతం వారైనా సరే. అల్లా చెప్పాడా వేరే మతాల వాళ్ళని కారణం లేకుండా చంపమని? జీసస్ చెప్పాడా నిన్ను నమ్మల వాళ్ళని చంపేమని? శ్రీరాముడు చెప్పాడా కులాంతర వివాహాలు చేసుకుంటే చంపేమని? అల్లా అయినా, ప్రాఫెట్ మహమ్మద్ అయినా, శ్రీకృష్ణుడైనా, శ్రీరాముడైనా, శివుడైనా, బుద్ధుడైనా ఎవరైనా సరే అందరూ కోరుకుంది శాంతిని మాత్రమే. కానీ మనం ఏం చేస్తున్నాం? వాళ్ళ పేర్లు చెప్పుకొని మతాలు సృష్టించుకొని నీ మతం కంటే నా మతం ఎక్కువ, నీ మతం కంటే నా మతమే గొప్పది అని మనలో మనమే కొట్టుకు చేస్తున్నాం. అదే నా అందరు దేవుళ్ళు కోరుకుంది. ఇప్పుడు దీపు చంద్రదాస్ కి బంగ్లాదేశ్ లో ముస్లిం మతోన్మాదుల వల్ల జరిగిన అన్యాయాన్ని అందరూ ఖండిస్తున్నారు. దీనికి వ్యతిరేకంగా అందరూ మాట్లాడుతున్నారు కూడా. కానీ మన దేశంలోనే తరతరాల నుంచి తాను నమ్మిన హిందూ మతంలోనే హిందూ మతోన్మాదుల నుంచి కుల వివక్షకు గురవుతూ పరువు హత్యలకు గురవుతున్న దళిత వర్గాల సంగతి ఏంటి?